పేదల పొట్టలు కొట్టే జీ రామ్జీ పథకాన్ని రద్దు చేసి 2005 జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గ్రామ సచివాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాల్లో ఉపాధి శ్రామికులు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ పేదలకి అన్యాయం చేసే విధంగా కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. జీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చి దీనిలో పేదలకు నష్టదాయకమైనటువంటి అనేక నిబంధనల్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దానిలో ప్రధానంగా ఇప్పటి వరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రకారం 90% నిధులు కేంద్ర ప్రభుత్వం బరాయిస్తే 10% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు బరాయించాయి. ఇప్పుడు దాన్ని తీసివేసి కేంద్ర ప్రభుత్వం 60% నిధులు, రాష్ట్ర ప్రభుత్వాలు 40% నిధులు కేటాయించాలని చెప్పేసి పెట్టారు. దీనివల్ల రాష్ట్రాల మీద భారాలు పెరిగి ఇప్పటికే అప్పుల ఊబులో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు 40% నిధులు కేటాయించే పరిస్థితుల్లో లేవు. అందువల్ల రాబోయే కాలంలో ఉపాధి హామీ చట్టం పనులు జరపడానికి అవకాశం లేని పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం 10,000 కోట్ల రూపాయలు ఉపాధి హామీ పనులకి నిధులు అవసరం. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు కేటాయించిన నిధులు 1950 కోట్లు మాత్రమే కేటాయించారు, రెండు కలిపి. మరి 125 రోజులు పనులు కల్పిస్తామని చెప్పేసి చెబుతా ఉన్నారు. ఈ 1950 కోట్ల రూపాయలతో 125 రోజులు పనులు ఎలా కల్పిస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు ఉపాధి హామీకి నిధులు కేటాయింపు చేయకుండా దీన్ని ఎత్తేసేదానికోసం కుట్ర చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఫేస్ యాప్ని తీసుకొచ్చారు. ఈ ఫేస్ యాప్ వల్ల 2 సార్లు ఫోటో తీయాలని చెప్పేసి నిబంధన పెట్టారు. ఫోటోలు సరిగా పడక, సర్వర్లు పనిచేయక, కంటిపాపలు పడక చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఈరోజు ఉపాధి శ్రామికులు ఎదుర్కొంటూ ఉన్నారు. పని దగ్గరకు వచ్చి గంటల తరబడి ఫోటో కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఒకవేళ ఫోటో కనుక పడకపోతే పని చేసినా కూడా అతను పనిచేసినట్టు కాదు. ఈ రకంగా ప్రభుత్వం నిర్వీర్యం చేసేదానికోసం, ఉపాధి హామీని నిర్వీర్యం చేసేదానికోసం కుట్ర చేస్తూ ఉంది. అలాగే కనీస వేతనం 307 రూపాయలుగా నిర్ణయించారు. ఎక్కడ ఏ గ్రూపుకి కూడా ఉపాధి శ్రామికులకి 307 రూపాయలు కనీస వేతనం ఎక్కడ అమలు జరగటం లేదు. 200 నుంచి 250 రూపాయలు మాత్రమే వేతనం పడతా ఉన్నాయి. ఈ వేతనం కూడా పనిచేసినటువంటి వారం రోజుల్లో ఇవ్వడం కాకుండా వాటి కోసం వారాల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అందుకని ఈరోజు ఉపాధి శ్రామికులకి నిరాశ, నిస్పృహ వచ్చి ఈ పనికి వెళ్తే మనకు డబ్బులు రావు అని చెప్పేసి ఇతర పనులకి వెళ్ళేటువంటి పని చేస్తూ ఉన్నారు. అలాగే వలసలు నివారించడం కోసం వచ్చినటువంటి ఉపాధి హామీ పని ఈరోజు మళ్ళా తిరిగి వలసలు వచ్చే విధంగా ఉపాధి హామీని ఎత్తేసే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే గత ఉపాధి హామీ చట్టంలో ఆ చట్టం ప్రకారం పని హక్కుని గ్యారంటీ చేయబడింది. అడిగిన వారందరికీ పని కల్పించారు. అలాగే ఎప్పుడు పని అవసరం అయితే అప్పుడు పని కల్పించేవాళ్ళు. ఈ కొత్త చట్టం ప్రకారం 60 రోజుల పాటు సెలవు ప్రకటించారు. ఈ 60 రోజుల్లో పనులు లేకపోయినప్పటికీ, ఏ పని లేకపోయినప్పటికీ మేము పని చేస్తామని చెప్పేసి అర్జీ పెట్టుకుంటే పని ఇచ్చే పరిస్థితి లేదు. అంటే 60 రోజుల పాటు సెలవు ప్రకటించి మరింత దుర్మార్గమైన పరిస్థితికి ఉపాధి హామీని తీసుకొచ్చారు. అందుకనే ఇది పేదలను పొట్టగొట్టినటువంటి పథకం. అందువల్ల జీ రామ్జీ చట్టం ఏదైతే ఉందో దీన్ని రద్దు చేయాలని, పాత చట్టాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ రేపు 1వ తేదీన, జూలై 1వ తేదీన దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చాం. దీనిలో ఉపాధి కార్మికులు, అలాగే వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, పేద రైతులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.